టీడీపీకి లోక్సభలో బలం ఉంది కానీ రాజ్యసభలో బలం లేదు. ఎందుకంటే రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు, కానీ లోక్సభలో 4 ఉన్నారు. కానీ టీడీపీకి పరిస్థితి భిన్నం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేలు భారీగా గెలిచారు కాబట్టి 16 మంది ఎంపీలు లోక్సభలో బలం ఉంది, కానీ రాజ్యసభలో బలం లేదు. రాజ్యసభలో ఈ బలం రావాలంటే కనీసం ఇంకో 2 ఏళ్ళు పట్టిద్ది. సో అప్పుడు దాకా టీడీపీ ఆగేలాగా కనిపించట్లేదు. గతంలో ఏ విధంగా అయితే 23 మంది ఎమ్మెల్యేలను ఏపీలో కొన్నారో అదే విధంగా ఇప్పుడు ఎంపీలను కొనబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకని అంటే దీన్ని ఎవరో చెప్పటం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రంగా చెప్పేటువంటి, అంటే ప్రతిపక్షాలు, నేను కాదు, ప్రతిపక్షాలు అంటున్నా, అధికార పక్షం. ఇప్పుడు వైసీపీకి ఆపోజిట్గా ఉన్న ఏ పార్టీ అయినా సరే, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, సాక్షి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి వార్త ఇది. టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులను, ఎంపీలను కొనటానికి ప్రయత్నిస్తుంది. ఒక్కొక్క ఎంపీ మీద 40 నుంచి 70 కోట్ల రూపాయలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి మంతనాలు జరుగుతున్నాయి అనేది సాక్షి ప్రచురించినటువంటి ఒక వార్త. అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే అసలు అక్కడ మ్యాటర్ ఏమి లేకపోయినా చంద్రబాబు మరలా ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడు, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్ళి చంద్రబాబుకి ఇప్పుడే బిల్డ్ అవుతున్నటువంటి ఒక ఇమేజ్ని మరలా బురదలోకి నెట్టేటువంటి పరిస్థితి. ఇక రెండోది ఏంటి అంటే నిజంగానే ఇది జరుగుతూ ఉండుండి ఈ విషయం జగన్ దృష్టికి వస్తే దాన్ని సాక్షి పేపర్ ద్వారా ప్రచురితం చెయ్యటం ద్వారా, ఓకే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు, మీరు ఏదైతే చేస్తున్నారో అది మాకు తెలుస్తుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళ మైండ్లో నోట్ చేయటం. సో ఇది రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉండాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం, అంటే సాక్షి ప్రచురించిన వివరాల ప్రకారమే, ఇది వేరే ఎక్కడో కాదు, కొంతమంది వైసీపీ ఎంపీలు కూడా టీడీపీకి టచ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా అందరినీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఎంపీలే. సో వీళ్ళెవరూ కూడా జగన్కి హ్యాండ్ ఇచ్చేటువంటి ఎంపీలు అయితే లేరు రాజ్యసభలో దాదాపుగా. మరి అలాంటిది మరి ఎవరు టచ్లో ఉన్నారు, ఎంతమంది టచ్లో ఉన్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది 11 మందిలో. మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది అయితే నిజంగానే టచ్లో ఉన్నారా లేదంటే ఉన్నారనేటువంటి సీన్ క్రియేట్ చేస్తున్నారా అనేది అయితే చూడాలి.